తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని హెల్త్ మినిస్టర్ ఛాంబర్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య విద్య డెంటల్ కళాశాల యాజమాన్యాలతో పాటు ఆయా కాలేజ్ డీన్లు ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్కు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ గుర్తింపుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు వైద్య విద్యా కళాశాలలతో పాటు డెంటల్ కాలేజీలలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య విద్య అందించేందుకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు పూర్వ వైభవం తెస్తామన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసుకున్న డాక్టర్లకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మెరుగైన వైద్య విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర పేర్కొన్నారు. వైద్య విద్యలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతున్నామని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలకు మంత్రి తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. So we try to maintain and then all the plants for everything, sir, we are making the blueprint like this, sir. So like what is there on the ground, we have already documented. Next, these are the species, sir. So this is another foliage garden, sir, where we have adopted this Miyawaki technique, sir. So like this will be like only Miyawaki having the highest number of species, sir.